Hi friends, welcome back to my YouTube channel. So friends, ఈ వీడియోలో నేను మీకు Sandisk 64GB మెమరీ కార్డ్ని అన్బాక్సింగ్ చేయబోతున్నాను. సో ఫ్రెండ్స్, ముందుగా మనకి అమెజాన్ వాళ్ళు పంపించిన పార్సిల్ అయితే ఇలా ఉంది. సో ఇప్పుడు ఈ పార్సిల్ని కట్ చేసి ఓపెన్ చేసి లోపల మెమరీ కార్డ్ యొక్క ఫీచర్స్ ఏంటి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. సో అలాగే చాలామంది ఆన్లైన్లో మెమరీ కార్డ్ ఆర్డర్ పెట్టేటప్పుడు కన్ఫ్యూజ్ అయిపోయి తక్కువ రేట్ ఉండేది ఆర్డర్ పెట్టిపోయి ఎక్కువ రేట్ ఉండేది అయితే ఆర్డర్ పెడుతూ ఉంటారు బై మిస్టేక్. సో ఇక్కడ తక్కువ ఎక్కువ ఏంటి అంటే మనకి స్మార్ట్ ఫోన్స్, మొబైల్స్ ఇటువంటి వాటిలో ఏంటంటే తక్కువ రేట్ ఉండేదైనా మనకి సూట్ అవుద్ది. లేదు మనకి డిఎస్ఎల్ఆర్ కెమెరాస్, యాక్షన్ కెమెరాస్, అలాగే గోప్రో, డ్రోన్ కెమెరాస్ ఇటువంటి వాటిలో అయితే మనకి ఎక్కువ ఖరీదు ఉండేది తీసుకోవాలి. సో ఈ మెమరీ కార్డ్స్కి మధ్య తేడాలు ఏంటి అనేది ఈ వీడియో ఎండింగ్లో క్లియర్గా తెలుసుకుందాం. సో ఫ్రెండ్స్, ఇది అమెజాన్ పార్సిల్ కాబట్టి చాలా హంగామాగా అయితే ప్యాక్ చేశారు. లేదు మనం షాప్కి వెళ్తే ఓన్లీ షీట్ లాంటిది ఉంది కదా, దీని వరకే ఇచ్చేస్తారు. అలాగే లోపల మనకి బిల్ కాపీ ఉంది. సో వీటిని పక్కకు పెట్టేసినట్టయితే మనకి ఇక్కడ షీట్ పైన కొన్ని డీటెయిల్స్ ఉన్నాయి. ఇది వచ్చేసి మనకి Sandisk Ultra మెమరీ కార్డ్. అలాగే దీని స్టోరేజ్ వచ్చేసి 64GB. దీని స్పీడ్ వచ్చేసి మనకి 120 MBps వరకు అయితే ఇచ్చారు. సో మనకి ఇక్కడ ఈ Sandisk మెమరీ కార్డ్ అనేది ఓన్లీ ఫొటోస్ అలాగే ఫుల్ హెచ్డి వీడియోస్ వరకే బాగా క్వాలిటీతో తీయొచ్చు. ఇది మనకి ఒరిజినల్ మెమరీ కార్డ్, సేమ్ బొమ్మలాగా ఉంది. ఇప్పుడు ఈ ప్యాకేజ్ని కూడా మనం కట్ చేసి ఆ మెమరీ కార్డ్ని ఓపెన్ చేద్దాం. సో ఫ్రెండ్స్, మనం లోపల మెమరీ కార్డ్ని కూడా బయటికి తీస్తే మనకి లోపల ఇంకేమీ లేవు. సో దీన్ని పక్కకు పెట్టేద్దాం. సో ఇక్కడ మనకి మళ్ళీ మెమరీ కార్డ్ని ఇంకొక ట్రాన్స్పరెంట్ కవర్లో అయితే చాలా సెక్యూర్గా దీన్ని ప్యాక్ చేశారు, ఎలాంటి డ్యామేజెస్, స్క్రాచెస్ పడకుండా. సో ఇది ఫ్రెండ్స్, మనకి మెమరీ కార్డ్ వచ్చేసి ఇలా ఉంది. సో ఇప్పుడు ఈ మెమరీ కార్డ్ని మొబైల్లో ఇన్సర్ట్ చేసి చూద్దాం. సో నా దగ్గర ఇజెక్ట్ చేయడానికి పిన్ అనేది లేదు. మనం దేంతో అయినా తీయొచ్చు, పిన్నీస్ లేదంటే నీడిల్, ఇలా దేంతో అయినా తీయొచ్చు. కాకపోతే మనకి హోల్ లోపల కరెక్ట్ ప్లేస్లో టచ్ అవ్వాలి, అప్పుడు మనకి ఫ్రీగా వచ్చేసిద్ది. సో నా మొబైల్లో ఇది వచ్చేసి ట్రిపుల్ స్లాట్ ఉంది. 2 సిమ్ కార్డులతో పాటుగా ఒక మెమరీ కార్డు కూడా ఇన్సర్ట్ చేయొచ్చు. సో మీరు ఎప్పుడు కూడా మొబైల్ కొనేటప్పుడు ట్రిపుల్ స్లాట్ ఉండేలాగా ప్రిఫర్ చేయండి. సో ఇది ఫ్రెండ్స్, నేను లోపలైతే ఇన్సర్ట్ చేశాను. సో ఇక్కడ ఫైల్ మేనేజర్ లోపలికి వెళ్ళి మనం స్టోరేజ్ చెక్ చేసినట్టయితే మనకి ఇక్కడ ఇది ఫోన్ స్టోరేజ్, ఇక్కడ పక్కన SD కార్డ్ అని చెప్పేసి ఉంది కదా. సో ఇది 63.83GB వరకు అయితే మనకి ఇచ్చారు. సో మీరు ఎప్పుడు కూడా స్టోరేజ్ డివైసెస్ కొన్నప్పుడు అక్కడ వాళ్ళు చూపించినంత అయితే మనకి ఇవ్వదు. అది పెన్ డ్రైవ్ అయినా, హార్డ్ డ్రైవ్ అయినా, లేదంటే మెమరీ కార్డ్ అయినా, మనకి ఫోన్లో వచ్చే ఇంటర్నల్ మెమరీ కూడా మనకి అక్కడ వాళ్ళు చూపించినంత అయితే మనకి రాదు. సో ఫ్రెండ్స్, అలాగే మీకు ఇక్కడ 3 రకాల మెమరీ కార్డ్స్ అయితే కనిపిస్తున్నాయి కదా, అల్ట్రా, ఎక్స్ట్రీమ్, అలాగే ఎక్స్ట్రీమ్ ప్రో అని చెప్పేసి. ఇక్కడ 3 కూడా సేమ్ కంపెనీ Sandisk, అలాగే 3 కూడా మనకి అమెజాన్లోనే ఉన్నాయి. అలాగే మనకి 3 సేమ్ కెపాసిటీ 64GB. బట్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఈ 64GB మనకి 579 రూపీస్ ఉంది. అలాగే మనకి ఈ 64GB మనకి 829 రూపీస్ ఉంది. ఇక్కడ థర్డ్ చూసినట్టయితే మనకి 1475, అప్రాక్స్ మనకి 1500 రూపీస్ వరకు అయితే ఉంది. వీటి మధ్య తేడాలు ఏంటి, మనం ఒకవేళ మెమరీ కార్డ్ కొనాల్సి ఉంటే కరెక్ట్ మెమరీ కార్డ్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలనేది తెలుసుకుందాం. సో ఇక్కడ మనకి ప్రతి మెమరీ కార్డుకి కూడా డేటా ట్రాన్స్ఫర్ స్పీడ్ అనేది ఉండిద్ది. సో ఇక్కడ చూడండి మనకి 120 MBps వరకు అయితే ఉంది. అలాగే మనకి ఇక్కడ ఎక్స్ట్రీమ్ చూసినట్టయితే మనకి 160 MBps వరకు అయితే ఉంది. అలాగే ఇక్కడ లాస్ట్ ఎక్స్ట్రీమ్ ప్రో చూసినట్టయితే మనకి 170 MBps వరకు అయితే ఉంది. సో ఇక్కడ మీరు ఈ మూడిట్లో మెమరీ కార్డ్ సెలెక్ట్ చేసేటప్పుడు మీరు ఓన్లీ స్మార్ట్ ఫోన్స్, మొబైల్స్ ఇటువంటి వాటికైతే ఈ ఫస్ట్ Sandisk Ultra కనిపిస్తుంది కదా, ఇది చూస్ చేసుకోండి. లేదు మీరు హై ఎండ్ క్వాలిటీ ఉండేది కదా, మీకు యాక్షన్ కెమెరాస్, అలాగే DSLR కెమెరాస్, అలాగే 4K డ్రోన్ కెమెరాస్, ఇటువంటి హై క్వాలిటీ 4K 60 FPSతో మీరు వీడియో షూట్ చేసేటప్పుడు మీరు కంపల్సరీగా ఈ 160 MBps ఉండేది తీసుకోండి. ఇక్కడ మీకు Sandisk అంటే Sandiskే కాదు, వేరే కంపెనీ లైక్ మీకు సామ్సంగ్, లేదంటే కింగ్స్టన్, HP, ఇటువంటి ఏ కంపెనీ అయినా కూడా మీరు మెమరీ కార్డ్ని సెలెక్ట్ చేసేటప్పుడు దాని యొక్క స్పీడ్ అనేది ఎంత ఉందనేది చెక్ చేసుకోండి. సో ఫ్రెండ్స్, మీకు ఈ మెమరీ కార్డ్ గురించి ఇంకేమైనా డౌట్స్ ఉంటే వీడియో కింద కామెంట్లో రాయండి, రిప్లై ఇస్తాను. అలాగే మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి.
ఇటువంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.